రీసెంట్ గా మన దేశంలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే దేశంలో ఈ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకందరికీ ప్రభుత్వం క్షమాపణ చెప్పింది. మే 3 రోజు జరిగిన ఈ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ జూన్ 21 న రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అని అనౌన్స్ చేసింది. అండ్ చెప్పినట్టుగానే మళ్ళీ రీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు. అయితే ముందు రాసిన ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం వల్ల అందులో మంచి ర్యాంక్స్ వచ్చిన కొంతమంది స్టూడెంట్స్ మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అంత మంచి ర్యాంక్ వస్తుందో రాదో అని భయపడి పాపం ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. సో దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు రెసిగ్నేషన్ చెయ్యాలి అంటూ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది ఢిల్లీలోని జంతర్ మంతర్ అనే ఏరియాలో ప్రొటెస్టులు చేయడం ప్రారంభించారు. అయితే దీనికి మద్దతు పలుకుతూ లడాక్ ప్రాంతానికి చెందిన సోనం వాంగ్చుక్ అనే ఒక వ్యక్తి జూన్ 28 నుండి ఈ జంతర్ మంతర్ అనే ప్లేస్ లో నిరాహార దీక్ష చేయడం మొదలు పెట్టారు. అయితే చాలా రోజుల వరకు దేశంలో ఇలాంటి ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది అన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ జూలై 18 నుండి ఈ సీన్ మొత్తం మారిపోయింది. అప్పటికే సోనం వాంగ్చుక్ గారి నిరాహార దీక్ష 20 రోజులకు చేరుకుంది. 20 రోజుల పాటు ఏమీ తినకపోవడంతో ఆయన ఆరోగ్యం చాలా వరకు క్షీణించింది. దీంతో అతని హెల్త్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ హైకోర్టు అతన్ని హాస్పిటల్ కి వెళ్ళాలి అని పోలీసుల్ని ఆదేశించింది. కానీ వాంగ్చుక్ గారు మాత్రం తన నిరాహార దీక్షను ఆపడానికి తనను హాస్పిటల్ తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. అలా తీసుకెళ్లడం ద్వారా పోలీసులకి అలాగే స్టూడెంట్స్ మధ్య తోపులాట కూడా జరిగింది. దీంతో విద్యార్థుల యొక్క ప్రొటెస్టులు తీవ్ర స్థాయిని చేరుకున్నాయి. చివరికి పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. మరోవైపు హాస్పిటల్లో ఉన్న సోనం వాంగ్చుక్ గారు 20 రోజుల పాటు ఏమీ తినకపోవడం వల్ల ఆయన దాదాపు 9.5 కేజీల బరువు కోల్పోయారు. ఇప్పుడు ఆయన చాలా వీక్ గా ఉన్నారు అని ఆయనకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అందాలి అని డాక్టర్స్ చెప్పారు. కానీ ఆయన మాత్రం నాకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వద్దు అని నేను ఇక్కడి నుండి నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తాను అని చెప్పారు. దీంతో సోనం వాంగ్చుక్ గారి పేరు దేశమంతా మారుమోగుతుంది. అయితే అసలు సోనం వాంగ్చుక్ గారు ఎవరు? ఆయన ఎందుకని ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేస్తున్నారు? ఆయన ఇంతకు ముందు కూడా ఇలాంటి ఉద్యమాలు ఏమైనా చేశారా? అండ్ బయట సర్క్యులేట్ అవుతున్నట్టుగానే ఆయనకి పాకిస్తాన్ కి అండ్ చైనాకి నిజంగా సంబంధాలున్నాయా? అండ్ ఆయనకు నిజంగానే సంబంధాలున్నాయి అని ఆయన ఆ దేశాల నుండి డబ్బు తీసుకుని ఈ ఉద్యమాలను నడిపిస్తున్నాడు అని దీని గురించి 2007 లో అతనికి ఇండియన్ గవర్నమెంట్ నోటీసులు కూడా ఇచ్చింది అంటూ అతను హిందూ రిలీజియన్ కి వ్యతిరేకంగా మాట్లాడతాడు అని, హిందూ దేవుళ్లను తిడతాడని, అతను ఒక యాంటీ నేషనలిస్ట్ అని చాలా మంది అంటున్నారు. మరి ఇందులో నిజమెంత? మరోవైపు చూస్తే ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త అని, జమ్మూ కాశ్మీర్ లో ఎడ్యుకేషన్ కోసమని ఆయన ఎంతో కృషి చేశారు అని, ఆయన ఒక గొప్ప పర్యావరణ ప్రేమికుడు అని అంటారు. ఇదంతా చూస్తుంటే ప్రతి కాయిన్ కి 2 సైడ్స్ ఉన్నట్టుగా అతని జీవితానికి కూడా 2 సైడ్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. అందుకే సోనం వాంగ్చుక్ గారి గురించి చాలా డీప్ గా రీసెర్చ్ చేస్తూ ఈ వీడియోని మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాము. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆయన గురించి చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక డిస్క్లైమర్. ఈ వీడియోలో మేము బీజేపీని గాని సిజేపీని గాని సోనం వాంగ్చుక్ గారిని కానీ వీళ్ళెవరిని కూడా సపోర్ట్ చేస్తూ ఈ వీడియోలో మేము మాట్లాడట్లేదు. అండ్ అలాగే ఈ వీడియోలో 1 సైడ్ మాత్రమే చెప్పట్లేదు. ఈ వీడియో కోసం మేము ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గా ఉండి దీనికోసం రీసెర్చ్ చేశాము. సో ఈ డిస్క్లైమర్ ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళీ కామెంట్స్ లో మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారు దీనికి సపోర్ట్ చేస్తున్నారు అని అంటారు కదా, అందుకోసమే క్లారిటీ ఇస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఓన్లీ వెరిఫైడ్ ఆర్టికల్స్ తో మాత్రమే ఈ వీడియో చేశాము. అండ్ వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా వీలైనన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాము. సో ప్రస్తుతానికైతే ఈ వీడియోలో నేను సిజేపీ గురించి మాట్లాడట్లేదు. ఎక్స్పోజ్డ్ సిజేపీ అనే వీడియో రేపో ఎల్లుండో వస్తుంది. సో అందులో దాని గురించి మాట్లాడాను. సో ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ వీడియోని కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సోనం వాంగ్చుక్ గారు సెప్టెంబర్ 1, 1966 లో లడాక్ లోని లే జిల్లాలో ఉలేటోక్పో అనే ఒక చిన్న విలేజ్ లో పుట్టారు. అతని తండ్రి పేరు సోనాంగ్ వాంగ్యాల్. ఆయన ఒక కాంగ్రెస్ లీడర్. సోనం వాంగ్చుక్ గారికి 9 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన స్కూల్ కే వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన ఉండే విలేజ్ లో అప్పటికి ఇంకా ఒక స్కూల్ కూడా లేదు. అందుకే అతని తల్లి అతనికి ఇంట్లోనే చదువు నేర్పింది. అతనికి 9 సంవత్సరాల వయసులో అంటే కరెక్ట్ గా 1975 లో అతని నాన్నగారు జమ్మూ కాశ్మీర్ స్టేట్ కి మినిస్టర్ అయ్యారు. దీంతో సోనం వాంగ్చుక్ గారి ఫ్యామిలీ మొత్తం కూడా శ్రీనగర్ కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అయితే శ్రీనగర్ లో స్కూల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మొట్టమొదటిసారి ఆయనకు 9 సంవత్సరాల వయసున్నప్పుడు ఆయన మొట్టమొదటిసారి స్కూల్ కి వెళ్లారు. అప్పటి వరకు కూడా తన తల్లిగారే ఆయనకు తన మాతృభాషలో చదువు నేర్పింది. కానీ స్కూల్స్ లో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అండ్ ఉర్దూ మీడియంస్ మాత్రమే ఉండటం వల్ల అతనికి తన టీచర్స్ చెప్పేది ఏమాత్రం అర్థమయ్యేది కాదు. దీంతో ఆయన చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ స్కూల్లో ఆయన చదువుకోలేకపోతున్నాడు అని తెలిసి ఆయన తండ్రి గారు అతన్ని ఢిల్లీలోని విశేష్ కేంద్రీయ విద్యాలయ అనే స్కూల్లో చేర్పించారు. ఇక వాంగ్చుక్ గారు అక్కడే తన చదువుని పూర్తి చేసుకున్న తర్వాత ఆయన
బీటెక్ లో మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలి అని అనుకున్నారు. కానీ ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం అనేది తన తండ్రి గారికి ఇష్టం లేదు. అందుకే ఆయన వాంగ్చుక్ గారి చదువుకి అవసరమయ్యేంత డబ్బుని ఇవ్వను అని చెప్పారు. ఇక చేసేదేమీ లేక వాంగ్చుక్ గారు లదాఖ్ లోని చిన్నపిల్లలకు ట్యూషన్ చెబుతూ తన చదువుకి అవసరమైన డబ్బును సంపాదించుకున్నాడు. అలా అతను 1987లో శ్రీనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే కాలేజ్ లో తన ఇంజనీరింగ్ ని పూర్తి చేశారు. అయితే కరెక్ట్ గా పిల్లలకు ట్యూషన్ చెప్తున్నప్పుడు లడాక్ లోని విద్యా విధానంలో ఉన్న లోపాలు ఆయనకు అర్థమయ్యాయి. జమ్మూ కాశ్మీర్ లోని స్కూల్స్ లో 8th క్లాస్ వరకు ఉర్దూ మీడియంలో అండ్ అలాగే 9th 10th క్లాస్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ చెప్పేవాళ్ళు. అండ్ వాళ్ళ సిలబస్ కూడా లదాఖ్ ప్రాంతానికి రిలేటెడ్ గా ఉండదు. దీంతో అప్పటికి 95% ఆఫ్ లదాఖ్ పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యేవారు. దీన్ని గమనించిన వాంగ్చుక్ గారు ఆయన ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత 1988లో మళ్లీ లదాఖ్ కి తిరిగి వచ్చి స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్ SECMOL అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అండ్ దీన్నే ఒక క్యాంపస్ లాగా మార్చి టీచర్స్ కి అండ్ అలాగే స్టూడెంట్స్ ని కాన్సెప్ట్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి అని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ 1994లో అక్కడ స్థానిక ప్రభుత్వంతో కలిసి ఆపరేషన్ న్యూ హోప్ ని స్టార్ట్ చేశారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత 2000 వరకు లదాఖ్ లోని 10th క్లాస్ పాస్ పర్సెంటేజ్ దాదాపు 75% కి చేరుకుంది. అండ్ ఆ తర్వాత ఈయన 2005లో సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ పరిధిలో గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ గా కూడా పనిచేశాడు. ఈ సోనం వాంగ్చుక్ గారు విద్యా విధానాలతో పాటుగానే కొన్ని సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కూడా చేశారు. అండ్ వాటిలో ముఖ్యమైనది ది ఐస్ స్తూపా. లడాక్ లోని హై ఆల్టిట్యూడ్ లొకేషన్స్ లో ఉన్న రైతులంతా కూడా వ్యవసాయం చేయడానికి హిమానీ నదుల మీద ఆధారపడతారు. హిమానీ నదులు అంటే మంచు పర్వతం కరగడం వల్ల ఏర్పడే నదులు. సో బేసికల్లీ అలా మంచు పర్వతం కరిగినప్పుడు అవే నదుల్లాగా పారుతూ వస్తాయి. ఆ వాటర్ నే వీళ్ళు యూస్ చేసుకునే వాళ్ళు. అయితే కేవలం వాటి మీద ఆధారపడితే సంవత్సరం పొడవాటున వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టం. అండ్ కష్టం కాదు, అసలు కుదరదు కూడా. ఎందుకంటే ప్రస్తుత కాలంలో టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల ఏప్రిల్ మే నెలలు వచ్చేసరికి గ్లాసియర్స్ పూర్తిగా కరిగిపోయి అంటే మంచు కొండలు పూర్తిగా కరిగిపోయి కరెక్ట్ గా ఆ టైం కి పంటకి అవసరమైన నీళ్లు అక్కడ ఉండవు. సో ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి 1980s లోనే ది ఐస్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన చేవాంగ్ నోర్ఫెల్ గారు ఆర్టిఫిషియల్ గ్లాసియర్స్ ని తయారు చేసే ఒక పద్ధతిని కనుగొన్నారు. సో గుర్తుంచుకోండి, దీన్ని ముందుగా తయారు చేసింది చేవాంగ్ నోర్ఫెల్ గారే. కాకపోతే దాన్ని ఇంకా డెవలప్ చేసింది మాత్రం సోనం వాంగ్చుక్ గారు. సో దాన్ని ఎలా డెవలప్ చేశారు అంటే అక్కడున్న వాటర్ అంతా కూడా ఒక శంకువ ఆకారంలో గడ్డకట్టేలా ఈ ఐస్ స్తూపాలను తయారు చేశారు. ఇందులో మంచు ఒక శంకువ ఆకారంలో ఉండటం వల్ల ఈ మంచంతా కూడా సన్లైట్ కి చాలా తక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది. దీంతో అది స్లోగా కరుగుతూ సమ్మర్ లో ఎంత నీరైతే అవసరం అవుతుందో అంత నీరుని అది సప్లై చేయగలుగుతుంది. సోనం వాంగ్చుక్ గారు ఈ ఇన్వెన్షన్ కి రోలెక్స్ ఎంటర్ప్రైజెస్ అవార్డు కూడా అందుకున్నారు. అండ్ దీంతో పాటు మంచులో హైయెస్ట్ టెంపరేచర్స్ లో పనిచేసే ఇండియన్ ఆర్మీ వాళ్ళ కోసం కూడా సోలార్ డార్మన్ టెంట్స్ అనే ఒక ప్రోటోటైప్ ని కూడా తయారు చేశారు. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే పగలంతా కూడా ఎండను పీల్చుకొని నైట్ అంతా కూడా ఆ లోపల ఉన్న సోల్జర్స్ కి వెచ్చదనాన్ని ఇస్తుంది. అయితే వాంగ్చుక్ గారు దీనికి సంబంధించిన ఎలాంటి పేటెంట్స్ ను కూడా రిజిస్టర్ చేసుకోలేదు. తన ఇన్వెన్షన్స్ అన్నింటినీ ప్రపంచంలో అందరూ యూజ్ చేసుకునే విధంగా వాటిని ఓపెన్ సోర్స్ లో ఉంచారు. సో ఇప్పటి వరకు కాయిన్ కి ఒకవైపు మాత్రమే చూశారు కదా, ఇప్పుడు ఇంకొక వైపు చూస్తాను చూడండి. ముఖ్యంగా సోనం వాంగ్చుక్ గారు ఒక యాంటీ నేషనలిస్ట్ అండ్ ఒక దేశద్రోహి అంటూ చాలా మంది వాదిస్తున్నారు. అతనికి చైనా పాకిస్తాన్ నుండి సంబంధాలు ఉన్నాయి అని, చైనా నుండి డబ్బు తీసుకొని మన దేశంలో గొడవలు సృష్టిస్తున్నాడు అని బీజేపీ లీడర్ అయిన రాజేష్ యాదవ్ ఒక ప్రెస్ మీట్ లో అన్నాడు. कौन है? ये एक शिक्षाविद है। कोई शिक्षाविद नहीं है, ये चाइना का एजेंट है। ये चाइना का एजेंट है। चाइना उसको फंडिंग करता है, दिल्ली में आके धरना देता है, देश को बदनाम करता है। ऐसे लोगों को नेस्त नाबूद कर देंगे और भारतीय जनता पार्टी के शासन में नहीं चलने वाली। అసలు ఇదంతా ఎక్కడ మొదలైందంటే సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష చేయడం అనేది ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన లడాక్ ప్రయోజనాల కోసం చాలా సార్లు నిరాహార దీక్ష చేశారు. 2019లో కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు జమ్మూ కాశ్మీర్ నుండి లదాఖ్ ని వదిలేసి దాన్ని ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. అంటే ఈ ప్రాంతాన్ని యూనియన్ టెరిటరీగా మార్చారు. అయితే అప్పట్లో లదాఖ్ ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎప్పటి నుండో జమ్మూ కాశ్మీర్ నుండి విడిపోవాలి అని అనుకుంటున్నారు. అయితే కొంతకాలం తర్వాత లడాక్ లోని ప్రజలంతా కూడా ఈ ప్రాంతాన్ని రాజ్యాంగంలో 6th షెడ్యూల్లో చేర్చాలి అని, లడాక్ కి రాష్ట్ర హోదా ఇవ్వాలి అని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. మొదట్లో కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఒప్పుకున్నట్టుగానే మాట్లాడింది. వాళ్ళు అడిగినట్టుగానే కేంద్రం కూడా లడాక్ ని 6th షెడ్యూల్లో చేరుస్తాము అని వాళ్ళకి చెప్పింది. కానీ 2024లో అమిత్ షా గారు లడాక్ కి రాష్ట్ర హోదా ఇవ్వడం కుదరదు అని అండ్ అలాగే ఈ లదాఖ్ ని 6th షెడ్యూల్లో చేర్చడం కూడా కుదరదు అని బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. దీంతో లదాఖ్ లో మళ్లీ ప్రొటెస్టులు మొదలయ్యాయి. ఇదే ప్రొటెస్టులలో
సోనం వాంగ్చుక్ గారు ఎన్డీటీవీతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని రాముడితో పోలుస్తూ రాముడు సీతాదేవిని రావణాసురుని దగ్గర నుండి కాపాడి ఆమెని తన ఇంటికి తీసుకెళ్లకుండా సంతలో పెట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా లదాఖ్ ని అదే విధంగా వదిలేసింది అని మాట్లాడారు. मैं तो इस तरह देखता हूँ कि ये ऐसे राम निकले जो सीता को रावण से छुड़ा के लाए मगर घर नहीं ले गए, भरी बाजार में बिकने के लिए रख दिए. సో యాక్చువల్లీ ఆ సందర్భంలో హిందూ దేవుళ్ళని తీసుకురావడం అనేది అవసరం లేదు. ఆయన ఎలా చెప్పాలనుకుంటున్నారో అలా చెప్పేయొచ్చు. కానీ ఆయన అక్కడ హిందూ దేవుళ్ళను అందులోకి లాగారు. ఇలా హిందూ దేవుళ్లను అగౌరవపరిచినందుకు గాను దేశమంతా కూడా ఆయన్ని వ్యతిరేకించింది. అండ్ ఆ తర్వాత 2025 సెప్టెంబర్ లో లదాఖ్ ని 6th షెడ్యూల్లో చేర్చాలి అని ఆయన నిరాహార దీక్ష చేశారు. అడ్డు వచ్చిన పోలీసుల మీద కూడా రాళ్లతో దాడి చేయడంతో ఇక తప్పక పోలీసులు కూడా వాళ్ళ పైన తుపాకులతో కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంతో ఆ ప్రొటెస్ట్ లో ఉన్న నలుగురు అక్కడే చనిపోవాల్సి వచ్చింది. అండ్ అక్కడున్న ప్రజలకి చాలా మందికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. దీంతో నిరాహార దీక్ష చేస్తున్న ప్రజల్ని సోనం వాంగ్చుక్ గారు రెచ్చగొట్టేలా మాట్లాడారు అంటూ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అతన్ని అరెస్ట్ చేశారు. అయితే కరెక్ట్ గా అదే సందర్భంలో అప్పటి లే డిప్యూటీ కమిషనర్ అయిన SD సింగ్ జామ్వాల్ గారు ఒక సంచలనమైన విషయాన్ని బయటపెట్టారు. అదేంటి అంటే వాంగ్చుక్ కి అండ్ అలాగే పాకిస్తాన్ కి సంబంధాలు ఉన్నాయి అని, పాకిస్తాన్ కి సంబంధించిన ఒక ఆఫీసర్ తో వాంగ్చుక్ మాట్లాడతారు అని, అండ్ ఆ ఆఫీసర్ ని కూడా మేము పట్టుకున్నాము అంటూ ఆయన స్టేట్మెంట్స్ పాస్ చేశారు. వాంగ్చుక్ గతంలో పాకిస్తాన్ కి కూడా ఒకసారి వెళ్లి వచ్చారు అని ఆయన అన్నారు. ఎస్, ఆయన చెప్పినట్టుగానే వాంగ్చుక్ గారు 2025 ఫిబ్రవరిలో పాకిస్తాన్ కి వెళ్లి వచ్చారు. అక్కడ పాకిస్తాన్ లోని డాన్ అనే ఒక మీడియా సంస్థ నిర్వహించిన యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు. ఆయన అక్కడ క్లైమేట్ చేంజ్ విషయంలో మోదీ గారు తీసుకున్న నిర్ణయాలను నేను సమర్థిస్తాను అంటూ అక్కడ మోదీ గారి గురించి పాజిటివ్ గానే మాట్లాడారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ డాన్ అనే మీడియా ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ కి సంబంధించింది. పాకిస్తాన్ లో మేజర్ మీడియా. అండ్ అంతేకాకుండా ఈ మీడియా ఎప్పుడు కూడా యాంటీ ఇండియన్ వార్తలను మాత్రమే రాస్తూ ఉంటుంది. ఈ మీడియా ఎప్పుడు ఇండియాకి వ్యతిరేకంగానే పనిచేస్తుంది. అలా మన దేశానికి వ్యతిరేకంగా ఉన్న ఒక సంస్థ పిలిస్తే వాంగ్చుక్ గారు అక్కడికి ఎందుకు వెళ్లారు అన్న ప్రశ్న అందరినీ ఆలోచింపజేసింది. అండ్ ఇదే సందర్భంలో ఆయన చైనాకి సపోర్ట్ గా చేస్తున్నట్టు మాట్లాడిన ఒక వీడియో కూడా బాగా వైరల్ అయింది. जब चीन घुस आता है तो लद्दाख के लोग जान देकर रोकते हैं, मगर अब अगर भारत सरकार हमारे लिए कुछ नहीं कर रहा है तो अगली बार वो आए तो हम उनको रास्ता दिखाएंगे, हम रोकेंगे नहीं. हम जान क्यों दे जब हमारा कोई संरक्षण नहीं हो रहा है. और उसके बाद उन पर पुलिस की पूछताछ होने लगी, ये कैसे कहा है. సో యాక్చువల్లీ ఆ వీడియోలో ఏముంది అంటే ఈసారి భారత్ మీదికి గనక చైనా యుద్ధానికి వస్తే మేము చైనాకి సపోర్ట్ చేస్తాము, వారికి దారి చూపిస్తాము అని చెప్పబడినట్టుగా ఉంది. అయితే ది క్వింట్ నిర్వహించిన ఒక ఫ్యాక్ట్ చెక్ లో అది ఫేక్ వీడియో అని తేలింది. అందులో ఆయన మాట్లాడిన మాటలు నిజమే. యాక్చువల్లీ అది ఎలా ఉంది అంటే మేము చైనాకు దారి చూపిస్తాము, చైనాకు సపోర్ట్ చేస్తాము అనే రీతిలో ఉంది. దాంట్లో ఆయన మాట్లాడిన ఒక్క పాయింట్ ని మాత్రమే ఉంచి ముందు వెనుక కట్ చేసి దీన్ని ఇలా ఎడిట్ చేశారు అని, దానికి సంబంధించిన ఫుల్ వీడియోలో అవి అతని మాటలు కాదు అని, లదాఖ్ కి చెందిన ఒక కమిడియన్ అలా మాట్లాడుతున్నాడు అని సోనం వాంగ్చుక్ గారు చెప్తున్నారు. దాన్ని కట్ చేసి తప్పుగా వైరల్ చేశారు. और यहाँ के एक फेमस कॉमेडियन हैं जिन्होंने कहा कि ఇక ఇతర దేశాల నుండి వస్తున్న ఫండింగ్ గురించి గనక మాట్లాడుకుంటే వీటికి సంబంధించిన అకౌంట్స్ అన్నింటినీ మేనేజ్ చేయడానికి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA అనే చట్టం అమల్లో ఉంది. మన దేశానికి సంబంధించిన ఏదైనా సంస్థ ఫారెన్ నుండి గనక విరాళాలు గనక తీసుకోవాలి అని అనుకుంటే ముందుగా ఆ సంస్థ ఈ చట్టంలో రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడి నుండి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత విరాళాలు తీసుకోవాలి. అయితే సోనం వాంగ్చుక్ గారు తన సేవా సంస్థల్లో ఒక దాన్ని FCRA అకౌంట్ లో తన సొంత డబ్బు 3.5 లక్షలు వేశారు. కానీ యాక్చువల్లీ FCRA రూల్స్ ప్రకారం అది చట్టవిరుద్ధం. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే తన సంస్థల్లో ఒకదానికి అసలు సరైన FCRA రిజిస్ట్రేషన్ లేకుండానే విదేశాల నుండి విరాళంగా 1,50,00,000 ఆయన సంస్థ అకౌంట్ లో పడ్డాయి. సో యాక్చువల్లీ FCRA రిజిస్ట్రేషన్ లేకుండా ఇలా జరగకూడదు. ఇదిలా ఉంటే ప్రతి NGO FCRA చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తమకి ఉన్న అన్ని బ్యాంక్ అకౌంట్స్ ని కూడా చూపించాలి. కానీ వాంగ్చుక్ గారు ఏర్పాటు చేసిన సెక్మోల్ అనే సంస్థకి 9 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అందులో ఆయన కేవలం 6 బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించిన లెక్కలు మాత్రమే చూపించారు. సో ఆయనకి ఆ అకౌంట్స్ ని దాచిపెట్టాల్సిన అవసరమేముంది? CBI ఇన్వెస్టిగేషన్ లో 2019 నుండి 2024 వరకు వాంగ్చుక్ తన పర్సనల్ అకౌంట్స్ ద్వారా విదేశాల నుండి 1.6 crores రిసీవ్ చేసుకున్నాడు అని, అలాగే 3.2 crores విదేశాలకు ట్రాన్స్ఫర్ చేశాడు అని తేలింది. అయితే ఆయన బ్యాంక్ అకౌంట్స్ ని బయటికి చూపించలేదు కాబట్టి ఇది మనీ లాండరింగ్ కేసు కిందికి వచ్చే ఛాన్స్ చాలా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఆయన సంస్థలకి ఉన్న FCRA లైసెన్స్ ని
ని క్యాన్సిల్ చేసింది. సో ఇదండి సోనం వాంగ్చుక్ గారి గురించి మేము చాలా రీసెర్చ్ చేసిన వీడియో. యాక్చువల్లీ ఇంకా కంటెంట్ ఉంది, కాకపోతే ఈ వీడియో ఇప్పటికీ లెంత్ అవుతుంది. సో వీలైతే పార్ట్ 2 కూడా చేద్దాము. సో యాక్చువల్లీ ఈ పర్మిషన్స్ అన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత సోనం వాంగ్చుక్ గారు అసలు ఏం చేస్తారు అనేది చూడాలి. సో ఈ వీడియో అంతా చూసిన తర్వాత నేను సోనం వాంగ్చుక్ గారికో లేకపోతే బీజేపీకో లేకపోతే సీజేపీకో వన్ సైడెడ్ గా మాట్లాడుతున్నాను అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నేను న్యూట్రల్ గా ఉండే వీడియోస్ చేస్తాను. అండ్ ఇందులో ముఖ్యంగా డైరెక్ట్ గా చెప్తున్నాను, నేనైతే సీజేపీ పార్టీకి మద్దతుగా ఉండను. అండ్ ఇంకొకటి సీరియస్ గా చెప్పాలి అనుకుంటే మాత్రం సీజేపీకి మాత్రం నేను సపోర్ట్ చెయ్యను. ఎందుకంటే స్టూడెంట్ ప్రొటెస్ట్ పేరుతో అమాయకమైన స్టూడెంట్స్ ని ముందు పెట్టి వాళ్ళు మాత్రం వెనుకుంటున్నారు. మొన్న ప్రొటెస్ట్ లో స్టూడెంట్స్ అంతా కూడా దెబ్బలు తింటుంటే ఈ సీజేపీ యొక్క స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మెట్రో స్టేషన్ లో పిజ్జా తినుకుంటూ కనిపించాడు. అండ్ కరెక్ట్ గా ప్రొటెస్ట్ సమయంలోనే ఈ సీజేపీకి సంబంధించిన ఇంకొక ఇద్దరు అఫీషియల్స్ తో మాట్లాడాలి అంటూ తప్పించుకున్నారు. అసలు ప్రొటెస్ట్ లో సీజేపీ ఫౌండర్ అభిజిత్ మాత్రం ఎవ్వరికి కనబడకుండా ఏదో ఒక మూలకు మాత్రమే నిల్చున్నాడు. ఇదే కాదు, సీజేపీ స్టేజ్ పైకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఏమో ఆర్టికల్ 370ని మళ్ళీ తీసుకురావాలి అంటారు. ఇంకొందరేమో ఉమర్ ఖాలిద్, అతను ఒక యాంటీ నేషనలిస్ట్, అతనికి సపోర్ట్ గా మాట్లాడతారు. స్టూడెంట్ ప్రొటెస్ట్ లో రిలీజియస్ మ్యాటర్స్ తీసుకురావద్దు అంటూనే కానీ అదే స్టేజ్ మీద అల్లా గురించి పాటలు పాడతారు. ఒకవైపు అభిజిత్ దీప్ కే మాకు పొలిటికల్ సపోర్ట్ వద్దు అంటూనే లెఫ్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి సపోర్ట్ తీసుకుంటాడు. అదే కాకుండా ఆయన గురువైన కేజ్రీవాల్ ని అదే స్టేజ్ పైన హక్ చేసుకుంటాడు. కొందరేమో ఇండియన్ ఆర్మీని తిడతారు, ఇంకొంతమంది ఏమో స్టోన్ పెల్టింగ్ స్టార్ట్ చేసి పోలీసులు కొట్టిన తర్వాత మమ్మల్ని కొట్టారు అని అంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఐ సపోర్ట్ స్టూడెంట్ ప్రొటెస్ట్. ఖచ్చితంగా స్టూడెంట్స్ కి న్యాయం జరగాలి. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ గారు గనక రిజిగ్నేషన్ తీసుకుంటే ఇదంతా మారుతుంది అంటే ఆయన తీసుకోవాలి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? సీజేపీకి సపోర్ట్ చేస్తున్నారా? ఒకవేళ మీరు బీజేపీకి సపోర్ట్ చేసినా సీజేపీకి సపోర్ట్ చేసినా నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్డ్ గా ఈ రెండు పార్టీస్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఆ వీడియో చూడండి. సో ఇదిగా చివరి వీడియో. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ అలాగే ఇక్కడ హైప్ అనే బటన్ కనిపిస్తుంది, ఖచ్చితంగా దాన్ని ప్రెస్ చేసి వీడియోని హైప్ చేయండి. ఖచ్చితంగా మీకు తోచింది కింద కామెంట్ చేయడం వల్ల మాకు కొంచెం రీచ్ వస్తుంది. సో ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది.